కాని ఆ అమ్మోరీయులు మరియు హిత్తీయులు ఇంకా ఆ మిగిలిన అందరూ అక్కడ ఉన్నారు. వారిలో కొందరు ఆజానుబాహులు. వారి ముందర మేము చిన్న పురుగుల వలె ఉన్నాము. మరియు వారు ఆ మాటలు చెబుతుండగానే ఇశ్రాయేలు సంతతి బలము వదిలివేసింది. వారు గట్టిగా అరుచుట మరియు ఏడ్చుట ప్రారంభించారు. వారు ఐగుప్తును వదిలి వచ్చినవారు. ఈ అన్ని కార్యాలు మరియు అది వారిని ఆక్రమించుకున్నది. కాని అక్కడ ఇద్దరున్నారు. అక్కడ ఉన్న ఆ 12 మందిలో వారిద్దరు విశ్వాసమును కలిగి ఉన్నారు. మిగిలినవారు ఈ విధంగా చెప్పారు, మనము దానిని సాధించలేము. మనము ఇక్కడ నుండి ఇక ముందుకు వెళ్లలేము. అటువంటి వారిని ఎదుర్కొనుట మనకు అసాధ్యము. కాని కాలేబు మరియు యెహోషువ ఇలా అన్నారు, మనము దానిని సాధించుటకు వారికన్నా ఎక్కువ సమర్థులమయ్యున్నాము. మిగిలినవారు, తెలివైన వారి సమూహం వారిని ఆజానుబాహులులాగా ఉన్నారని అంటున్నారు. కాని కాలేబు మరియు యెహోషువ దేవుని చేత ఇవ్వబడిన వాగ్దానమును చూస్తున్నారు. ఇప్పుడు నీవు దేనినైతే చూస్తున్నావో దానిమీదనే అది అంతా ఆధారపడియున్నది. అది నీవు దేనినైతే చూస్తున్నావో అంతా దానిమీద ఆధారపడియున్నది. నీవు నీ శ్రమలను చూస్తుంటే నీవు ఎప్పటికీ వాటిని దాటి ముందుకు వెళ్లలేవు. కాని నీవు దేవుడు చేసిన వాగ్దానము వైపు చూస్తున్నట్లయితే దేవుని వాక్యములో చెప్పబడిన వాగ్దానపు మాటలోని ప్రతి ఒక్క రక్షణకరమైన దీవెనలను పొందుకొనే హక్కు నీదే ఉంటుంది. అది నిజము. ప్రతి క్రైస్తవుడు ఎల్లప్పుడూ అదృశ్యమైన వాటినే చూస్తాడు. దేవుని యొక్క ప్రతి ఒక్క రక్షణకరమైన దీవెనలు అదృశ్యమైనవే. అది క్రైస్తవుడి యొక్క సంపూర్ణ రక్షణ కవచము.